ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ గౌశాలం ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పనిచేస్తున్న తీరు అభినందనీయమని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఇవాళ గంజాయిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 10 గంటలకు రామ్నగర్ అగ్రికల్చర్ కళాశాల పరిసర ప్రాంతం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పారిపోతున్న నిందితులను పట్టుకున్నారు. శాంతిబాయి సంజయ్ డబ్బు మీద ఆశతో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మి అక్రమంగా అడ్డదారిలో సంపాదిస్తున్నారు. కొంతకాలంగా ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి వారి వద్ద నుండి 3-4 కిలోల గంజాయిని 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయి అక్రమంగా పండించినా తరలించినా విక్రయించినా నేరమని వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఉదయం మావల ఎస్ఐ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీరిద్దరూ మన రామ్నగర్ దగ్గర గల అగ్రికల్చర్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా 2 వ్యక్తులు, ఒక మహిళ ఇంకో పర్సన్ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ లాగా అక్కడికి పోయి వారిని పట్టుకొని ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు వారి దగ్గర గంజాయి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వారి సంచులలో 3 కిలోల 400 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. వారి పేర్లు తెలుసుకునగా A1 బనియా శాంతాబాయ్ 40 ఇయర్స్, ఈమె మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తుంది, అవుట్ సోర్సింగ్. నివాసం గుర్రాల తండ సోనాల బూత్ మండల్, ప్రస్తుతం రామ్నగర్ ఆదిలాబాద్లో ఉంటుంది. తర్వాత A2 ఊయికే సంజీవ్ 45 ఇయర్స్, ఇతడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. ఇతడు 25 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నివసిస్తున్నాడు. ఇతని యాక్చువల్గా మహారాష్ట్ర కానీ ఇక్కడ ఆదిలాబాద్లో సెటిల్ అయినాడు. వీరిద్దరూ ఈ 3 కిలోల 400 గ్రాముల గంజాయిని మన నార్నూల్ మండలం చెందిన చోర్గాం గ్రామానికి చెందిన కేవల్ సింగ్ అనే ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలకు 1 కిలో చొప్పున గాంజా కొనడం జరిగింది. ఈ కేవల్ సింగ్ అనే వ్యక్తి చోర్గాం విలేజ్ నార్నూల్ మండల్. అతడు తన యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇతర పంటలతో పాటు అంతర పంటగా దీన్ని గంజాయి పండించినట్టు అతని సిస్టర్ అయిన శాంతాబాయి చెప్పడం జరిగింది. ఈ శాంతాబాయి యొక్క తమ్ముడు కేవల్ సింగ్, అతడు ఇంతకుముందు కూడా గంజాయి అక్కడ పండిస్తూ అక్కడ నార్నూల్ పోలీసులు పట్టుబడి అతడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అతడు జైలుకు వెళ్ళకముందు వీళ్ళకు ఆ గంజాయి అమ్మినట్టు వీళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ గంజాయి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు వారి యొక్క టీం, మా మావల ఎస్ఐ విష్ణు, మరి మావల మన